మొక్కుకున్నాడు ఓ బామా మరి ఎల్ల ఈ రోజు నువ్వు వెళ్ళిపోతున్నావానమ్మా ఓ బామా అడమండి యుడు మన అడమండి ఆలనాడు హంసల జంట మనది సిననాడు సిలికల జంట వలనాడు హంసల జంట పడుచునాడు మనది పాయిరాల జంటనమ్మా మా జంట ఎడవాసిపోతున్నావు బామా పటమండి ఇద్దరం తినేది ఎండి కంచలు నన్ను నొక్కొని తినవంట పటమండి ఇద్దరం పండేది పట్ల మనసు లోపల నన్ను నొక్కొని వండు అన్నవానమ్మా కాకపోతే బామా వాళ్ళ మొగల సంబంధం లోపల అటమండి భార్య చచ్చిపోయి భర్త ఉన్న గాని సుఖం దక్కుని భర్త చచ్చిపోయి భార్య ఉన్న సుఖం దక్కునమ్మా భర్త లేని ఆడదానికి బహు బాధలు వస్తాయి భార్య లేని మగోనికి బదనాములు ఎక్కువ వస్తాయమ్మా మరి బిడ్డ పైరమని చెప్పింది మరి కొడుకు చేతులు పెట్టింది ఏనాడు అటువంటి భర్త చేతులు పెట్టింది మీ నాన్న పైరంలో కొడుక అని మరి భర్తకి ఏమంట ఉన్నదయ్యా ఓ నాదా మనమండి నీ పక్క నేను వాసిపోతున్నా నా పక్క నేను వాపిపోతున్నా నాదా మిత్ర దేవుడు కొంటబోతున్నాడయ్యా ఓ నాదా తిరుపతికి నేను తిరిగి రాని ఎముడాల కోలేను నాదా ఎదిరి చూడబోకయ్య నేను వచ్చే దేశం కాదు పోయే దేశం ఉన్నది నాదా మరి అటువంటి భూమి మీద తలవ కొట్టుకున్న పిల్లలు ఎందరో ఉన్నారు పిల్లలు కొట్టుకున్న తల్లులు ఎందరో ఉన్నారయ్యా ఓ నాదా 60 ఏళ్ళ పెద్ద మనిషి నువ్వున్నావు నిలమారం వెళ్ళలేదు మన బిడ్డ ఉన్నది నాదా పొద్దు కొట్టిన కాడ బిడ్డున్నది పొద్దు ఊకిన కాడ నువ్వు ఉన్నవయ్యా రేపటి కళ్ళ నాదా మోసేది వెనకకై మోకాళ్ళ ముంగడికై మంచాల పడ్డనాడు నాదా వాకలైతే కోడలి కాళ్ళు మొక్కు నాదా అటమంటి అవసరం ఉంటే కొడుకు కాళ్ళు మొక్కయ్యా ఒరే వాళ్ళ కళ్ళు మొక్కుకుంటా పోనాదా ఒరే వాళ్ళ కళ్ళు మొక్కుకుంటా పోనాదా కావాలుండే పోనాదా మన బిడ్డ బైరమయ్యా పోనాదా మన బిడ్డ పైనము నాదా మన ఎప్పి భరత కాదాల భరత పాదాల మీద పడి కలకల కలకల పాన విడిసిందే నావా మరి అటువంటి సురేంద్ర మహారాజు చూసిన బామా మరి రోగం వచ్చిన వాళ్ళు అందరి చచ్చిపోతురా 10 రూపాయలు పెట్టి నీ పానం బాగా చేపించుకుంటా లేవే బ్రాహ్మణి తల కింద పెట్టి ఒకసారి తల లేవనెత్తనే అమ్మా 2 కళ్ళకెళ్ళి సుశీల రాణి జీవనం వెళ్ళిపోయినది రాఘవ రామచంద్ర ఓ బామ సుశీల రాణి ఎటువంటి నన్ను విడిచిపెట్టి పేను బామా అటువంటి మన బిడ్డ విడిచిపెట్టి పేనవమ్మా నీ బాకి నేర్పుకున్నవే ఓ బామా అంతటి కన్న తండ్రి చచ్చిపోయి కుల గుళ్ళంత కన్న తల్లి ఉంటే దంచవ ఈ సోడవ ఈ బొగ్గి చుర్రాళ్ళు కట్టుకొని తల్లి ఆడుకుందరు అంటారు నేనున్న బ్రాహ్మ అటువంటి చూసిన మన బిడ్డ సుశీల రాణి అటువంటి సంధ్యరాణి ఈనాడు చిన్న పిల్ల ఉన్నది మరి పొద్దు పొడిచిన కాడ మన బిడ్డ ఉన్నది పొద్దు కూకిన కాడ నేనున్నానమ్మా మరి బిడ్డనెత్త యుద్ధనే ఓ బామా ఒరి బిడ్డనెత్తుకున్నాడమ్మా పెద్ద మనిషి ఉన్నాడు దొక్కలు గుంజుకపోతున్నాయి బాలంత లెక్క బిగబట్టుకున్నాడు వాడలతోనైతుంది కానీ మొగళ్ళతోనైతుందా వాళ్ళ చేతులు అర్థం లేదంటారు మనం వాళ్ళ చేతుల పిల్లలు దక్కర అంటారయ్యా పెద్ద మనిషి కూడా ఏడుచుకుంటా కొడుక సత్యశీల రాజా మరి అటువంటి నీ కూడా పుట్టింది శీల ఉన్నది కొడుక మరి సెలనెత్తుకోరనానా ఒరే సెలనెత్తో కుమ్మంటాడే సెలనెత్తో కుమ్మంటాడే ఒరే కొడుకు చూడు సత్యశీల రారా
ఏమి రా నాయన సెల్లెత్తుకోమంటే నువ్వు సెల్లె ఏమని సెల్లె ఉన్నది బొంద బాచన సెల్లె ఉన్నదిరా సెల్లె కాదు చేతి బీరకాయ అటువంటి ఏనాడు చూసిన సెల్లెని అటువంటి ఇప్పుడు సెల్లెనెత్తుకోనంటున్నాడే చచ్చిపోయినాడు సెల్లె చచ్చిపోయింది అనుకుంటా పొండికాయ విసికేయిరా నాయన అంట ఉన్నాడు నా కొడుక సత్యశీల రాజా నువ్వు సెల్లెనెత్తుకోమంటే కొడుక సెల్లె పొండికాయ విసికేయమంటే నువ్వు సెల్లె కాదు చేతి బీరకాయ అంటున్నావురా సెల్లె పుట్టింది అటువంటి అవ్వని చంపింది సెల్లెలంగా పుట్టింది అవ్వని చంపింది అంటున్నావు కొడుక సెల్లెని తిట్టరాదు తల్లి కొట్టరాదు నా కొడుక అదురోరి నా కొడుక అది బుద్ధి కాదు కొడుక అది బుద్ధి కాదు కొడుక నీకు కలిసి ఎందుకు సెల్లె ఒక నెల వారం వెళ్ళలేదు వంట పిల్ల పూత పెట్టుకుంది పుండి గండి పోయి చచ్చిపోతుంది నా కొడుక సెల్లెని చేతు సెల్లెని చేతు సెల్లెని చేతికి ఎటువంటి కొడుకు సత్యశీల మహారాజు సెల్లె ఎవరి సెల్లె ఉన్నది కొంత మంచి సెల్లె ఉన్నది సెల్లె కాదు చేతి బీరకాయ అటువంటి బొండికాయ విసి సంపేర నాయన మాటలు అంటున్నాడు చెప్పరాని చెప్పల్ని చెప్పుతున్నాడు అటువంటి లభ మొత్తుకుంటుంటే ఆ రాజు పట్నమే గ్రామస్తులు చూసిన అటువంటి కుమ్మరి కమ్మరి చాలా సాకలి చెప్పండి మరి కాపుల కరణాలు ఏనాడు రాజు ఇంటికాడు ఏదో వాళ్ళకి వినబడుతుందని చెప్పి అటువంటి ఏనాడు ప్రజలంతా ఉరికొచ్చే వరకల్లమ్మ సేవాన్ని చూసి అటువంటి ప్రజలంతా తీసుకుపోయారయ్యో మన తల్లి చూసిరా ఏంటైందా మరి వచ్చిన ప్రజలు ఎంతసేపు ఉంటారు అటువంటి చూసిన సత్యశీల మహారాజుని తీసుకున్నారు కొడుక సత్యశీల రాజా అటువంటి చూసిన చచ్చిపోయిన మీ అవ్వ ఎంత ఏడిసిన తిరిగి రాదు సచ్చిన పీని అది సర్కారు పైసా అండినకుండా ఉంటే పాసిపోతుంది మరి అటువంటి చూసిన చచ్చిపోయిన పీని వాసన పడుతుంది అయ్యా మరి అటువంటి చూసిన వండిన గుండాగది ఆ సర్కారు పైసా అంటారు మరి అటువంటి అట్లా కాకపోతే ఊపిరి పడితే బొచ్చ నిండి ఉపాసం ఉంటే అప్పుదేరు మరి మనసు కుడితే చెరువు నిండది అటువంటి పేగులు బిగబడితే మరి ఏనాడు చూసిన కడుపు నిండది కొడుక మరి అటువంటి చచ్చిపోయిన మీ అవ్వను సత్యవీరికలో దానం చేసుకోమన్నారే మరి జీపుల్లో పట్టింది అటువంటి ఏనాడు చూసిన అటువంటి అవ్వ కాట్నాలు చూపిస్తానన్నాడు మరి కాట్నాలు చూపిస్తాను ఏనాడు చూసిన అటువంటి కన్న కొడుకు అటువంటి అడుగు బయట పెట్టబోతుంటే మరి కన్న తండ్రి అటువంటి సురేంద్ర మహారాజు సింధువరి కొడుక నాదొక్క మాట ఉన్నది కొడుక అవ్వ కాట్నం ఏడ వేరితావు కొడుక వచ్చపోయే తోప లోపల అటువంటి అవ్వ కోరి కట్టరా కొడుక అన్నాడు మరి అటువంటి అచ్చపోయే తోప లోపల సిరికాలం ఉండేది సిరిపల్లి కడితే కొడుక మరి అంచపోయే తోవ లోపల అటువంటి సిరికాలం ఉండేది సిరిమల్లి ఎందుకంటారయ్యా రేపటికల్లా అటువంటి ఆడవిల్లలు వచ్చిన అటువంటి ఆడవిల్లలు అవయ్య ఉన్న రోజు ఆడవిల్ల సుట్రికం ఉంటుంది మరి అవయ్య వచ్చిపోయినాడు అవయ్య వచ్చిపోయినాడు అన్నదమ్ములతో సుట్రికం దిగిపోతుందయ్యా అటువంటి అత్తగారింటి కాడ బాధలు వచ్చినాడు భర్త బాధ పెట్టినాడు అత్త పోరు పెట్టినాడు మరి అటువంటి చూసిన వాడు వీళ్ళకి దగ్గర తల్లి గారింటి గురికి వచ్చి అవ్వాలన్నకి మాట అన్నారు అయ్యాలన్నకి మాట అన్నారంటది చూసిన అటువంటి అత్తమామ పోరకన్న బౌదండి అంటారు పెట్టి భర్త పెట్టే బాధ ఏ ఆడితే ఆయనకైనా అటువంటి భరించలేని బాధ ఉంటదయ్యా మరి రేపటికల్లా మన సెల్లె పెరిగి పెద్ద పెరిగినాడు అటువంటి సెల్లెకు పెళ్లి చేసినాడు అత్తగారింటి కాడ కట్టమత్తే కొడుక అత్తగారింటి కాడ కట్టమత్తి చూసిన అటువంటి ఆ సెల్లె ఏనాడు చూసిన గిరిగిల లోగిళ్ళ గురికి వస్తుంది తల్లిగారి ఇంటికి పోతని తల్లిగారి ఇంటి గురికి తెలంగాణ ఇంటి లోపల